కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం షెట్పల్లి గ్రామంలో ఇందిరమ్మ లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేశారు ఎమ్మెల్యే వివేక్. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ 588 ఇండ్లకు ప్రొసీడింగ్స్ అందజేశారు. బంగారు తెలంగాణ తెస్తానని చెప్పి కేసీఆర్ బంగారు తెలంగాణను దోచుకున్నారని విమర్శించారు. 100 ఎకరాల్లో ఫామ్ హౌస్ కట్టుకుని నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వలేదన్నారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన గ్రామస్తులు, కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. మీరందరూ చూస్తున్నారు, 10 సంవత్సరాల క్రితము మనందరికీ ఇందిరమ్మ ఇల్లు రావడం జరిగింది. ఆ రోజులలో బేస్మెంట్ వరకు కట్టే వరకు కొన్ని పైసలు ఇచ్చినారు, తర్వాత స్లాబ్ కట్టే వరకు కొన్ని పైసలు ఇచ్చినారు. చాలామంది ఆ ఇందిరమ్మ ఇల్లు కోసము ఆ రోజులలో నిధులు తీసుకొని ఇల్లులు కట్టుకున్నారా లేదమ్మా? కానీ మనందరికీ తెలంగాణ వచ్చిన తర్వాత మన భవిష్యత్తు బాగుంటుంది. ఇప్పుడే మా సోదరుడు చెప్పినట్టు బంగారు తెలంగాణ అనుకున్నాము, మనందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుంది అనుకున్నాము. అప్పుడు కేసీఆర్ అన్నాడు కదా, ఇచ్చిందా ఎవరికైనా ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇయ్యలేదు, కానీ మనకేమో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము మీ అందరికీ ఏదైతే ఇందిరమ్మ ఇల్లు, మా కార్యకర్తల సమావేశం అయినప్పుడు నేను వాళ్ళందరికీ ఇదే భరోసా ఇచ్చిన. నిజంగానే మన దగ్గర మన గ్రామాలలో ఎవరైతే అర్హతలు ఉన్నారో 600 స్క్వేర్ ఫీట్ అంటే వీళ్ళకు పైకప్పు లేకుండా, వీళ్ళకు సరిగా ఇల్లు లేని వారికి మొదటి విడుదల మనం ఇద్దామని చెప్పి నేను వారికి అందరికీ కూడా నచ్చ చెప్పడం జరిగింది. ఎవరు అర్హత ఉన్నది వీళ్ళకు పనులు స్టార్ట్ చేయాలని చెప్పి మన ఈ జైపూర్ మండలంలో ప్రారంభం చేయడం జరిగింది. కానీ మన రాష్ట్ర ప్రభుత్వము మనకు 5 లక్షల రూపాయల వరకు ఇచ్చి మనకు ఇల్లు కట్టుకోమని చెప్పి ఈ ఏదైతే అవకాశం ఇస్తుందో అందరూ కూడా దీన్ని వాడుకోవాలి. మీరందరూ ఏదైతే మనకు మహిళలకు ఫ్రీ బస్ అన్నారు, మీరందరూ వాడుకుంటున్నారా లేదా? అవునా లేదమ్మా? చాలామంది మన గ్యారంటీ కార్డు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లో చెప్పిందో 200 యూనిట్లు అన్నారు. 200 యూనిట్లు వస్తున్నాయా లేదమ్మా? దాంతోపాటు